నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు ఆరలేదు. 20 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సెల్లార్ కు జేసీబీ సాయంతో రంధ్రం చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఫైర్ ఇంజిన్ల సాయంతో నీటిని పంపిస్తున్నారు. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం చేరుకోనుంది. భవనాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనుంది. येलो कलर मारो इधर आओ जल्दी गेट करने आओ जल्दी गेट करने ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, 20 గంటలుగా మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదని తెలుస్తోంది. నాంపల్లిలో అసలు ఏం జరుగుతోంది అక్కడ? మనం చూసుకున్నదంటే నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 20 గంటలు కావస్తుంది. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మొత్తం టోటల్ గా 8 డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు అయితే ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే అయితే సెల్లార్లు 2 సెల్లార్లు ఇక్కడ చిన్న సెల్లార్లో మొత్తం కూడా ఆ యొక్క ఫర్నిచర్ ను డంప్ చేయడం జరిగింది. రీసెంట్ గా 3 రోజుల కింద కూడా ఈ యొక్క ఫర్నిచర్ ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అయితే ఆ ఫర్నిచర్ కు మొత్తం కూడా భారీగా మంటలు అంటుకోవడం వలన గట్టంగా తెగలున్నాయి. ఆ యొక్క ఫైర్ సెల్లార్లకు తెగడానికి అవకాశం లేకపోవడంతో మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ అయితే ఇటాచి సాయంతో భారీ ఇటాచి సాయంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క సెల్లార్లకు లోపలికి వెళ్లేందుకు ఆ భారీ గుంట తీసా ఇప్పుడే చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఒక 8 మీటర్ల లోపు కూడా అయితే గుంటను చేయడం జరిగింది. దీని నుండి మొత్తంగా చూసుకునే కనుక ఇక్కడ నుండి వెళ్ళడానికి చుట్టూగా యొక్క బిల్డింగ్ కు సెల్లార్లకు రంధ్రాలు చేసేసి వాటర్ లోకి పంపిస్తున్నారు. వాటర్ ని పంపించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క క్రమం లోపల ఆ వాటర్ అయితే లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా గట్టలు కూడా 20 గంటలు కావచ్చు. అయితే మనం పొగలు చూడొచ్చు ఏ విధంగా ఆ యొక్క పొగలు వచ్చినట్టు ఈ యొక్క సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడే సంఘటన స్థలానికి ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా రావడం జరిగింది. అదే యొక్క సెట్బ్యాక్ లేని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకునే కనుక అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల పర్యటన చేస్తున్నారు. విదేశాల పర్యటన చేస్తున్నప్పుడు నూతన టెక్నాలజీ కూడా ఈ యొక్క డిఆర్ఎఫ్ బృందాలను కానీ అయితే ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఆ యొక్క ట్రైనింగ్ కూడా ఇప్పించాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ ముందు భాగం ఏదైతే ఉందో ఇది షాప్ ముందు భాగం ఇది. దీని కింద ఏదైతే ఉందో సెల్లార్ ఉంది కాబట్టి ఈ యొక్క ముందు భాగాన్ని మొత్తం తెలుగు కూడా అయితే రంధ్రం చేసేసి ఆ యొక్క సెల్లార్ నుంచి వెళ్లే ప్రయత్నంలో ఆ డిఆర్ఎఫ్ బృందాలను చూసుకోవచ్చు. ఉదయం నుండి 5 అగ్నిమాపక సిబ్బంది ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ 2 సంయుక్తంగా అయితే మొత్తం తెలుగు ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ దాంట్లో 5 మంది మిస్సైన తెలుస్తుంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొత్తం చూసుకుంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏమైంది, వాళ్ళ పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడికి ఒక్కరొక్కరుగా అయితే వాళ్ళ ఫ్యామిలీ ఉదయం నుంచి ఇక్కడే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. రాత్రి ఇక్కడ ఉన్న క్రమం లోపల ఈ యొక్క సంఘటన స్థలానికి ఒకైతే చూసుకోవచ్చు. రానేసిన అయితే గోసమల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇప్పుడే వచ్చారు. అయితే సార్ చెప్పండి సార్, అయితే నిన్నటి నుండి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అధికారులను ఏమైనా అడిగారా సార్? ఇంకా అదుపు రావడానికి లోపలికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది? సమయము వాళ్ళలో కరెక్ట్ చెప్పలేరు. ఎందుకంటే ఎక్కువగా కంటిన్యూ గా వస్తుంది. కింద ఉన్న పరిస్థితి మీరు కూడా చూడొచ్చు. 20 గంటలైంది. ఇప్పుడు కూడా పొగ చాలా ఫాస్ట్ గా వస్తుంది. ప్రతి ఒక్క ప్రాణాన్ని సేవ్ చేయడానికి వాళ్ళైతే కష్టపడుతున్నారు. కానీ ప్రతి ఒక్క ప్రాణం కూడా మంచిగా ఉండాలని ఆ దేవతను నేను కూడా
ఉంటుందని, కానీ పరిస్థితి అయితే చాలా బాగా అయితే కనబడుతుంది. సార్ రీసెంట్ గా నాంపల్లిలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది, చార్మినార్ దగ్గర ఇలాంటి సంఘటన జరిగింది. అయితే ఇంకా అధునాతన టెక్నాలజీ ఏమన్నా అవసరం ఉంటుందంటారు? 1000 మంది చనిపోతే కూడా మున్సిపల్ కానీ ముఖ్యమంత్రి కానీ రియాక్ట్ కాదు. ఎందుకంటే ప్రాణం వాళ్ళకి ముఖ్యం లేదు, డబ్బులు వాళ్ళకి. ఇట్లాంటి బిల్డింగ్ కి వారు పర్మిషన్ ఇచ్చేస్తారు, దాని తర్వాత ఎంత అయినా డివిజన్ చేస్తుండ్రు, ఫైర్ సేఫ్టీని అయినా ఫాలో చేస్తుందా లేదా ఏమి కూడా వాళ్ళు చూడరు. ఇట్లాంటి బిల్డింగ్ నేను చూసాను. కోశామల్ కాన్స్టిట్యూన్సీ కానీ, నాంపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ, హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ కానీ, సిటీలో ఉన్న ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ నాంపల్లిలో ఒక ఫర్నిచర్ షాప్ పడిపోయింది. సౌండింగ్ టోటల్ ఫర్నిచర్ చిన్న సెట్ బ్యాక్ కూడా ఉంటుంది. అట్లాంటి ప్రదేశం సెల్లార్లో ఫర్నిచర్ పెట్టుకుంటారు. పార్కింగ్ సెల్లార్ అంటే పార్కింగ్ ఉండాలి, కానీ ఆ పార్కింగ్ లో కూడా ఫర్నిచర్ పెట్టుకుంటారు, పైన ఫర్నిచర్ పెట్టుకుంటారు. అసలు పైనకి పోనీకి కింద రాని కూడా అవకాశం ఉంటుంది. అట్లాంటి కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నేను అడుగుతున్నా మున్సిపల్ అధికారికి అడుగుతున్నా, మా కలెక్టర్ మేడం నిన్నట్టు వాళ్ళకి అడుగుతున్నా, అసలు ఏంది నెక్స్ట్ ఇట్లాంటి సంఘటన జరుగుతున్నది. ఒకవేళ జరిగితే ఏ ప్రాణం కూడా నష్టం జరుగుతుంది, దానికి ఏదైనా ప్లాన్ మీ దగ్గర ఉందా అడుగుతుంది. సార్ ఇక్కడ 2 సెల్లార్లు ఉన్నాయంటున్నారు. ఇటువంటి సెల్లార్లు ఉండేటప్పుడు అయితే అధికారులు కూడా దాంట్లో ఈ విధంగా చెక్ చేయవలసిన అవసరం ఏమైనా ఉంటుందో? 100% ఉన్నది. కనీసం ఇప్పుడైనా డివిజన్ వైజ్ మీరు మీటింగ్ పెట్టండి. కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, కమర్షియల్ షాప్ కానీ అందరికీ ఒక మీటింగ్ పెట్టి ఫైర్ సిస్టమ్ గురించి ఫస్ట్ మీరు ప్లాన్ చేయండి. ఫైర్ సిస్టమ్ ఉండాలి, డివిజన్ ఉండాలి. ఒకవేళ ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగితే వెనుక నుంచి బ్యాగ్ నుంచి సైడ్ నుంచి ఆ మంటని కంట్రోల్ చేసి అట్లాంటి ఒక సిస్టమ్ ఉండాలి. కనీసం ఇప్పుడైనా వాళ్ళు మేల్కొని ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. ఇది చూసుకోవచ్చు. మొత్తం తొలిగా కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బందిని కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఇటువంటి సెట్ బ్యాక్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, అధికారులు స్పందించి దాని మొత్తం తొలిగా చూసుకోవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఆ భారీ ఇటాచి సాయంతో సెట్ బ్యాక్ మొత్తం తొలిగా కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్న తర్వాత చూసుకోవచ్చు. ఇటాచి సాయంతో అక్కడ ఉన్నటువంటి ముందు భాగాన్ని మొత్తం కూడా తీసేసే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. ఇప్పటికే ఆ డిఆర్ఎస్ బృందాల బ్యాంక్ కూడా చూసుకోవచ్చు. రెస్క్యూ టీం ఇప్పటికే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని మొత్తం తోలుగా తీసేసి పంపించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ ఇంజన్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. 10 ఫైర్ ఇంజన్లతో ఆ మంటలను ఆపేందుకైతే అయితే అధికారులు చూస్తున్నారు. ఉదయం నిన్న చూసి కూడా ఇప్పుడే 10 ఫైర్ ఇంజన్లు తీసుకుని వచ్చారు. వాటర్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే చెడ్డ కారణంగానే ఇది జరిగిందంటూ కూడా అదే రాజులతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినటువంటి గోటమాల్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మొత్తంగా కూడా ఇప్పుడు దీన్ని మొత్తం తీసుకోవాలి. తీసేసిన తర్వాత తెలంగాణకు వాటర్ పంపిస్తారు. వాటర్ పంపించిన తర్వాత ఇంకా రంధ్రం నుంచి ఆయన టీఆర్ఎస్ బృందాలు కానీ, రెస్క్యూ టీం కానీ ఇక రంధ్రంలో నుండి ఆ టీంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఎక్కడ కూడా 4 వైపులను కూడా దానికి ఉన్నటువంటి 4 వైపులను కూడా మొత్తంగా అయితే రంధ్రాలు చేస్తూ వస్తున్నారు. 20 గంటలు మొత్తం 20 గంటలు అవుతుంది. 20 గంటల కూడా ఇంకా యొక్క పంటలు అదుపులోకి వస్తున్నాం. కానీ అయితే పొగలు చూసుకోవచ్చు. ఇంకా యొక్క బిల్డింగ్ లో కూడా పొగలు ఏ విధంగా వస్తున్నాయి, కింద 9 కొద్ది పొగలు వస్తున్నాయి. ఇప్పటికే జేఎన్టీయూ బృందం కాసేపట్లో జేఎన్టీయూ ఇంజనీర్స్ బృందం కూడా ఇక్కడ చేరుకుంటుంది. ఈ యొక్క బిల్డింగ్స్ మొత్తం తొలగి కూడా అయితే చిన్నగా మొత్తం కింద పడుతుండడం చూస్తూ ఉన్నా. వాటికి సంబంధించి బిల్డింగ్ నాణ్యత గురించి కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు మొత్తంగా ఈ బిల్డింగ్స్ ఉన్నటువంటి ఒకటే ఎగ్జిక్యూటివ్ కాకుండా 2 స్థలాలు అక్రమంగా నిర్మించారు. అక్రమంగా నిర్మించిన తర్వాత కూడా అందులో కూడా ఉండేటటువంటి ఏదైతే ఫర్నిచర్ ఉంటుందో అక్కడే డంప్ చేయడం జరిగింది. అక్కడే మ్యానుఫాక్చరింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి మ్యానుఫాక్చరింగ్ వచ్చి ఆ చెత్త పెంపుడుకున్నది నిర్మిస్తున్నాయి. థర్మోకాల్ కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఆ ప్రమాదం జరిగింది. ఆ చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇంకో 2 గంటల సమయం కూడా పట్టొచ్చు. ఈ మొత్తం తెల్లారకు రంధ్రం చేయాలి. రంధ్రం చేసిన తర్వాత అక్కడి నుండి వాటర్ పంపిస్తారు. వాటర్ పంపించాక వేడిని మళ్ళా ముందు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్లతోని ఆ లోపలికి వెళ్లేందుకు కూడా ఆ మొత్తం తెలుగు అధికారులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 2 గంటలకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు కూడా నిన్న నుండి ఇక్కడ చేరుకుంటున్నారు. నిన్న కమిషనర్ కూడా చేరుకుని యొక్క సహాయక చర్యలను పరిశీలించారు. అదేవిధంగా
కలెక్టర్ కూడా చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఎక్స్క్లూజివ్ గా అయితే గోసమాల ఎమ్మెల్యే కూడా మనతో పాటు మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా చూసాం. అయితే ఇటువంటి సెట్ బ్యాక్ ఏమి కారణంగా ఇటువంటివి చాలా ఉన్నాయి. వీటిపైన ఎంత తీసుకుంటా, ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు? ఖచ్చితంగా ఇది ఒకటే ఫర్నిచర్ షాప్ కాదు, ఇంకా కొన్ని ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి. ఆ ఫర్నిచర్ షాప్ కూడా అయితే ఏ విధంగా సెట్ అవుతుందో అందరికీ కూడా చూడాలి. అగ్నిమాపకాలు సంభవించినప్పుడు వాళ్ళకు కొద్దిగా ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా ఏదైతే డిఆర్ఎస్ బృందాలు కానీ ఆ యొక్క అయితే రెస్క్యూ బృందాలకు కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నటువంటి అభినాదన ఆ ట్రైనింగ్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న కూడా రోబోటిక్ సాయంతో కూడా ఆ యొక్క మంటలను ఆపే ఆ విధంగా ప్రయత్నాలు చేశాం. 20 గంటలు కావస్తుంది. 20 గంటలు కూడా ఇంకా మంటలు అదుపులోకి వచ్చినా పొగలు మాత్రం దట్టంగా పొగలు అలుముతున్నాయి. 5గురు మిస్ అయ్యారని కూడా అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. కాబట్టి 5గురు ఆచూకీ తెలియాలి. 5గురు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలియాల్సింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నటువంటి మన బాంధ్రంలో ఏదైతే ఇటాచి ఉందో ఆ ఇటాచి సాయంతో ఆ యొక్క మొత్తానికి కూడా ఆ యొక్క తెల్లానికి రంధ్రం చేసే పనులు పడ్డారు. ఆ రంధ్రం చేసిన తర్వాత ఇక్కడ నుండి ఆ యొక్క వాటర్ ను పంపించేసి ఫస్ట్ ఆ యొక్క తెల్లారిలో ఉండేటటువంటి ఆ ఫర్నిచర్ లో ఉండేటటువంటి మంటల్ని కట్టడి చేసిన తర్వాత ఆ తెల్లారిని గుండా ఆ యొక్క రెస్క్యూ టీం వెళ్తుంది అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 9 ఎడ్యుకేషన్ హాస్టల్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 9 ఎడ్యుకేషన్ హాస్టల్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? అల్వాల్లోని 9 ఎడ్యుకేషన్ వసతి గృహంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఏసీలో యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ ఎత్తున పొగలు రావడంతో ఇక్కడ వసతి గృహంలో విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొంతమంది యొక్క దట్టమైన పొగకు తీవ్ర అస్వస్థకు గురి కాగా వారిని వెంటనే కాపాడి ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ప్రజెంట్ మాత్రము ఫైర్ సిబ్బంది మంటల్ని పూర్తిగా అదుపులో కూడా తీసుకొచ్చారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఘటన మాత్రము తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు కూడా గురయ్యారు. దీనికి సంబంధించి వెంటనే వసతికి సంబంధించిన యాజమాన్యం కూడా పూర్తిగా ఒక్కసారిగా స్పందించి విద్యార్థులను కూడా కాపాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మంటలు మాత్రం అదుపులోకి వచ్చాయి. దాని తర్వాత ప్రజెంట్ హాస్పిటల్లో మాత్రము 6 విద్యార్థినులు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తానికి దీనిపైన విచారణ చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. సంగారెడ్డి జహీరాబాద్ లో నిషేధిత చైనా మాంజా గొంతుకు తెగి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఫరీద్ నగర్ కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ చాంద్ పాషా తన కుమారుడు మహమ్మద్ అసద్ ను బైక్ పై ముందు కూర్చోబెట్టుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాగారెడ్డి విగ్రహం వద్ద గాలిలో ఎగురుతూ వచ్చిన చైనా మాంజా ఒక్కసారిగా బాలుడి మెడకు చుట్టుకుంది. దారం పదునుగా ఉండటంతో బాలుడి గొంతు లోతుగా కోసుకుపోయింది. దీంతో బాలుడు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ప్రథమ చికిత్స అందించారు.
బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్ణాటక బీదర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జహీరాబాద్ లో నిషేధిత చైనా మాంజా గొంతుకు తెగి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఫరీద్ నగర్ కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ చాంద్ పాషా తన కుమారుడు మహ్మద్ అసద్ ను బైక్ పై ముందు కూర్చోబెట్టుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాగారెడ్డి విగ్రహం వద్ద గాలిలో ఎగురుతూ వచ్చిన చైనా మాంజా ఒక్కసారిగా బాలుడి మెడకు చుట్టుకుంది. దారం పదునుగా ఉండడంతో బాలుడి గొంతు లోతుగా కోసుకుపోయింది. దీంతో బాలుడి రక్తస్రావం కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్ణాటక బీదర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చైనా మాంజాపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఆ షాపులలో వాళ్ళ బాధ్యతను మర్చిపోయి చైనా మాంజా అమ్మడంతోనే ఈ రోజు అనేక ధర్నాలు చోటు చేసుకున్నాయి. అటువంటి సంఘటన సంగారెడ్డి జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. జహీరాబాద్ ఫరీద్ నగర్ కాలనీకి చెందినటువంటి చాంద్ పాషా ఆర్టీసీ డ్రైవర్ తన కుమారుని 4 సంవత్సరాల కుమారుడు అసదుని ఎక్కించుకొని బండి పైన పట్టణంలో వెళ్తుండగా ఒక్కసారిగా గాలిలో ఎగురుతూ వస్తున్నటువంటి చైనా మాంజా బాలుని మెడకు చుట్టుకోవడంతో లోతుగా గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అక్కడి నుంచి స్థానిక ఆసుపత్రికి తరలించగా విషమంగా ఉండడంతో తర్వాత కర్ణాటకలోని బీదర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి బాలునికి చికిత్స అయితే కొనసాగుతుంది. పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ డాక్టర్ అయితే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారని చెప్పి వాళ్ళైతే తల్లిదండ్రులు అయితే కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి ప్రభుత్వం ఇంత అవేర్నెస్ తెచ్చినా ప్రజలకు అటు బాధ్యత రాహిత్యమా లేక దుకాణదారుల బాధ్యత రాహిత్యమా కానీ అనేక ప్రాణాలు ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంగారెడ్డిలో గతంలో ఒకరు చనిపోగా ఇప్పటికే జిల్లా మొత్తంగా కూడా ఒక 3-4 ఘటనలు చోటు చేసుకున్నాయి మాంజాకు సంబంధించి. అటువంటి మాంజాను అమ్మడం కానీ తర్వాత తీసుకోవడం కానీ నేరం అని చెప్పినప్పటికీ ప్రజలు తీసుకునేవారు కానీ అమ్మేవారు కానీ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడంతోనే ఇటువంటి దారుణాలు చోటు చేసుకున్నాయని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలుడి పరిస్థితి ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్లో వీధి కుక్కల దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. ముథోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రికి తరలించగా అక్కడ సరైన మందులు లేకపోవడంతో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్లో వీధి కుక్కల దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. ముథోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రికి తరలించగా అక్కడ సరైన మందులు లేకపోవడంతో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్లో వీధి కుక్కల దాడిలో 12 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ముదోల్ మండల కేంద్రంలోన నిన్న రాత్రి కుక్క దాడి చేసింది. 12 మందికి తీవ్ర గాయాలైనాయి. అయితే బైన్స్ ఆసుపత్రికి తాను ఆసుపత్రికి తరలించడం జరిగింది. రాత్రి 9 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా కుక్క వీధిన ఉన్న పిల్లలు ప్లస్ పెద్దవాళ్ళు కూర్చుని వీధి ఉండే ఒక్కసారి మీద పడ్డది. 12 మంది గాయాలు చెప్తే మెరుగైన వైద్యాన్ని ముదోలు పంపించడం జరిగింది. ముదోల్ మరి బైన్స్ కేంద్రంలో ఆసుపత్రికి తరలించింది. అయితే కుక్కల దాడి మనకు చేస్తూనే ఉన్నాయి. అయితే నిన్న మాత్రం తెలంగాణ భవన్ ఢిల్లీలో కుక్కలు తెలంగాణ బాగా చంపుతుందని చెప్పేసి వాటిని చంపుతున్న నిరసన వ్యక్తం చేసే తరుణంలో ఈ విధంగా దాడి చేయడం అనేది దారుణం ఉన్నది. కుక్కలను చంపద్దని వాళ్ళతో జంతు ప్రేమికులు అంటారు. కుక్కలను ఈ విధంగా చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే అర్థం కాని పరిస్థితిలో ఉన్నదని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియుడు దూరం పెడుతున్నాడని ఆయన భార్యపై వైరస్ ఇంజెక్షన్ తో దాడి చేసింది ఓ మహిళ. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన ఓ వైద్యుడు వసుంధర అనే స్థానిక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. కొన్నాళ్ల కిందట వైద్యుడికి వివాహం కావడంతో వసుంధరను నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె వైద్యుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. ఈ నెల 9న వైద్యుడి భార్య బైక్ పై బయటకు వెళ్లగా ఆమె వాహనంపై నుంచి కింద పడిపోయేలా చేసింది. అలా రోడ్డుపై వైద్యుడి భార్య పడిపోగానే సాయం చేస్తున్నట్లు నటించిన 3 వ్యక్తులు ఆమెను ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో ఉన్న వసుంధర ఆమెపై వైరస్ ఇంజెక్షన్ తో దాడికి దిగారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కర్నూలు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వసుంధర ఆమెకు సహకరించిన మరో 3 అరెస్ట్ చేశారు.